వాక్యం నిమిత్తము ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి మరి సోదరులు రత్నం గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించు. ప్రేమ కృప కనికరంగా గొప్ప దేవ, ఆయన నీకే వందనాలు స్థుతిస్తూ దేవా. ఆయన ఇక్కడ మేము చిన్న మందిగా కూడుకొని ఉంటున్నాము ప్రభు. ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని సెలవిచ్చినారు ప్రభు. అవును దేవ, గొప్ప దేవ, ఇప్పుడు మీరు మా మధ్య సంచరించుచున్నారని మేము తండ్రి గుర్తిరిగి తండ్రి ఆయన వాక్యం బోధించుచున్న నీ బిడ్డలందరూ జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతుంటున్నాను ప్రభు. ఆయన బోధించుచుండగా తండ్రి వారితో మీరుండి తండ్రి మీ మాటలు వారు పలుకున్నప్పుడు మేము విని గ్రహించి మా హృదయంలో వాటిని భద్రపరచుకున్నటకు సహాయం దయచేయమని, విని విడిచిపెట్టకుండా నాయన వాటిని అనుసరించి జీవించే మంచి మనసును మాకు దయచేయమని నా ప్రభు నా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను గొప్ప తండ్రి. ప్రార్థించినటువంటి మరి అమ్మారు శ్రీలత గారికి సంఘం తరపున తెలియజేస్తున్నాను.
వాక్య పఠనం చేసుకుందామండి.
మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం నుంచి 16వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన దేవుని మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడని యేసు విని గలీలకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబూలూనును నఫ్తాలీయును దేశమును ప్రాంతములలో సముద్ర తీరంలో అందరు కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండేను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు అవసరనున్న సముద్ర తీరమున్న అన్ని జనులను నివసించు గలియులను చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చి ఉన్న వారికి వెలుగు ఉదయించింది అని ప్రవక్త యెషయా ద్వారా పలకబడినని నెరవేర్చినట్లు ఎలాగునూ జరిగెను. థ్యాంక్ యూ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17 నుంచి 20 వరకు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మారు మనసు పొందడని చెప్పి ప్రకటించుచు మొదలుపెట్టాను. యేసు గలిలయ సముద్ర తీరాన నడుచుచుండగా పేతురు అనబడు సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మేము మనుషులను పట్టి జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించి. దేవుడి వాక్యం ధ్యానించు. దేనిని బట్టి అతిశయించాలి? మరి భూమి మీద ఉన్నటువంటి మనుషుల యందు, వారికి ఉన్నటువంటి డబ్బు యందు, ఆస్తి యందు వాళ్ళు అతిశయిస్తున్నారు. అదే మాకు ఆధారం అని అనుకుంటున్నారు. నిజానికి అవన్నీ మరి గాలికి పోయేవే. అది వ్యక్తమైనదే. ఒక దేవుని నమ్మిన వారంగా మనము ఎవరిలో అతిశయించాలి ఎక్కువగా అంటే దేవుడు మాకున్నాడని అతిశయించాలి. దేవుడే మనకు ఆధారం అని అతిశయించాలి. ఇంత చక్కని మాటలు వినిపించినటువంటి అన్నయ్య గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులు, ఇంతవరకు దేవుని యొక్క విలువైన మాటలను మనం విని ఉన్నాము కనుక మరి విన్న మాటలు మన హృదయంలో భద్రము చేసుకుంటూ మరి దానికంటే ఇంకా మరొక కార్యక్రమాన్ని ప్రభు యొక్క సంస్కారపు ఆరాధనలో మనం పాలు పంచుకుందాం. ప్రియులరా, ఈ దివ్యకరమైన స్థితిని మనకి ఇచ్చినందుకు దేవునికి మరొకసారి స్తుతిస్తూ మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మరి ఏ విధంగా రాయబడి ఉన్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. కనుక శరీరము నిమిత్తము మన మధ్యలో ఉన్న అప్పారావు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నానండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములు వందనాలు, కృతజ్ఞతలు నాయన. ఇంతవరకు మీ దాసుడి ద్వారా మరి మేము దేని యందు అతిశయించాలో మరి దేని యందు అతిశయించకూడదు మరి చక్కగా మరి మీ కుమారుడి ద్వారా వివరించి తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి మీ యందు మాత్రమే మేము అతిశయిస్తూ మీ క్రీస్తు యేసు వారి యొక్క సిలువ యందు అతిశయిస్తూ సువార్త పనిలో మేమందరము పాలిభాగస్తులుగా ఉండేటట్టు మీకు కృప దయచేయండి తండ్రి. ఈ సమయంలో ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను దీవించి ఆశీర్వదించండి తండ్రి. రొట్టెలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రొట్టె ద్రాక్షారసం యొక్క పరమార్థం ఎరిగి ఆ ప్రకారంగా మరి బ్రతుకగలుగుటకు మీ జ్ఞానాన్ని మరింత అధికంగా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము మీ అందరి దగ్గరికి వచ్చిందని భావిస్తూ మరి ఆయన రక్తము నిమిత్తము మనం లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుని అనంతరం అందరము తీసుకుందాం. ప్రియులరా, ప్రభు యేసుక్రీస్తు వారు ఒక పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పినట్టుగా మనము పరిశీలన చేసుకుని ప్రియులరా, ప్రభు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని ఈ సాదృశ్యంగా ఈ యొక్క ద్రాక్షరసాన్ని మీరు పుచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. మన మధ్యలో ఉన్న శాంతి సిస్టర్ గారు వచ్చి మరి ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ తదనంతరము ప్రార్థన చేసిన అందరము ఒకేసారిగా ప్రభు వారి యొక్క రక్తాన్ని మనము తీసుకుందాం. ప్రియులరా, అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన.
పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. గడిచిన కాలం అంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడి నేటి ఆరాధన దినానికి తండ్రి మమ్మల్ని తోడుకొని వచ్చి మీ విలువైన మాటలు తండ్రి అన్నయ్య ద్వారా వినిపించిన విధానానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మేము లోకంలో ఉన్న దేనిని బట్టి తండ్రి మేము అతిశయపడకుండా తండ్రి మీ యందు మేము అతిశయపడుతూ మీరు మాకున్నారని అతిశయపడుతూ మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీకోసం బ్రతుకు బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి, మీ కుమారుడు యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యంగా తండ్రి ద్రాక్ష రసాన్ని తీసుకుంటుండగా తండ్రి అయోగ్యముగా తండ్రి పుచ్చుకొనగా తండ్రి యోగ్యత కలిగి నిరపరాధులుగా మేము జీవిస్తూ తండ్రి మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ ఎల్లప్పుడూ తండ్రి మీ పనిలో ఉండలాగా మాకు జ్ఞానాన్ని దయచేయమని అర్థిస్తూ క్రీస్తు ఉన్నతమైన నామం నీ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ప్రభు వారి యొక్క శరీరము మరి ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మీ అందరి వద్దకి వచ్చిందని మరి మేము భావిస్తున్నాం ప్రియులారా. మరి ప్రభు వారి యొక్క శరీరము ఆయన రక్తము త్రాగిన ప్రతి ఒక్కరికి మరి ఆయన మరణ పునరుద్ధానములను మనము ప్రకటిస్తూ మరి ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు గారు ఎలాగైతే ఆయన రక్షణ నిమిత్తం అతిశయపడ్డారో మరి మనము కూడా అలాగే ఉండాలని మీకు తెలియపరుస్తూ నేను హెచ్చరించుకుంటూ వినివారిగా కాకుండా ప్రభు పనులు మరింతగా మనమందరం ముందుకు కొనసాగుతూ ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని మనము మరింత ఉన్నతంగా ఎత్తి చూపించేవారుగా ఉండాలని మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. మరింతటితో ప్రభు యొక్క సంస్కారపు ఆరాధన కార్యక్రమాన్ని